ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈ ఉదయాన్నే మీ వైపు చూస్తూ మీ హృదయపు భారాలను ఎరిగిన ఆ పరలోకపు తండ్రి ఒక దివ్యమైన నిరీక్షణ సందేశాన్ని మీకందిస్తున్నారు. సూర్యోదయముతో పాటు మీ జీవితంలోకి ఒక నూతన అధ్యాయము ప్రారంభము కాబోతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని వేధించిన భయాలు, రాత్రంతా మిమ్మల్ని నిద్రపోనివ్వని చింతలు, రేపటి గురించిన ఆందోళనలు, ఇవన్నీ ఈ క్షణమే కరిగిపోబోతున్నాయి. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన ఈ నూతన దినపు శుభాలను, వందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ నూతన రోజులో దేవుని మహోన్నతమైన కృప మిమ్మల్ని చుట్టుముట్టాలని, ఆయన సమాధానము మీ హృదయాలను ఏలాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ వాక్యము మీ జీవితాన్ని మార్చివేసే ఒక దివ్యమైన ఆశీర్వాదముగా మారబోతుంది. ఈ సందేశము మీ హృదయానికి కాస్తైన ధైర్యాన్ని, ఆశను ఇస్తే వెంటనే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఈ సమయంలో చిన్న విశ్వాస ప్రకటనలతో మనము ముందుకు వెళదాం. నా వెనుక ఈ వాక్యము వినుచున్న మీరు మనస్ఫూర్తిగా ఈ మాటలు చెప్పండి. దేవుడు నా వైపు ఉన్నాడు, నేను దేనికి భయపడను. నా శ్రమల కన్నా నా దేవుడు గొప్పవాడు. ఈరోజు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతము జరగబోతుంది. ఆమెన్. రండి ప్రియులారా, మన హృదయాలను దేవుని వైపు తిప్పుతూ ఒక చిన్న ఉదయకాలపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ నూతన ఉదయకాలములో నీ పాదాల వద్దకు వస్తున్నాం. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి నిరాశలను తీర్చి వారి హృదయాలలో విశ్వాస జ్వాలలను రగిలించమని వేడుకుంటున్నాను. దేవా, వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించగలిగిన హృదయాలను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీ శ్రమల నడుమ మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని తీసుకుందాం. ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైన సన్నివేశము మనకు కనిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన గుర్రము మీదో రథము మీదో రాలేదు, ఒక చిన్న గాడిద పిల్ల మీద వచ్చారు. అక్కడున్న ప్రజలు తమ వస్త్రాలను, చెట్ల కొమ్మలను ఆ త్రోవలో పరిచి మహోన్నతమైన స్థలములలో హోసన్నా హోసన్నా అని జయధ్వానాలు చేశారు. ఆలోచించండి, అప్పటి కాలంలో రాజులు యుద్ధాలు గెలిచి వస్తే గుర్రాల మీద ఆర్భాటముగా వచ్చేవారు. కాని యేసు ప్రభు శాంతికి సమర్పణకు తగ్గించుకోవడానికి గుర్తుగా, శాంతికి సమర్పణకు తగ్గించుకోవడానికి గుర్తైన గాడిద మీద వచ్చారు. రాజైన దేవుడు మీ హృదయమనే పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆడంబరాలు అడగడం లేదు, కేవలము మీ సమర్పణను మాత్రమే కోరుకుంటున్నారు. అంతేకాదు, ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారము చేస్తున్న వారిని బయటకు తోసివేసి, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని గర్జించారు. మీ హృదయమే దేవుని మందిరం. ఆ హృదయములో భయాలు, ఆందోళనలు, లోక సంబంధమైన అపవిత్రమైన ఆలోచనలు ఉంటే ఈరోజు దేవుడు వాటిని బయటకు తోసివేసి తన ప్రార్థనతో, పరిశుద్ధతతో మిమ్మల్ని నింపబోతున్నారు. ఆ తర్వాత ఫలించని అంజూరపు చెట్టును ఆయన చూశారు. ఆ చెట్టు ఎండిపోవడాన్ని చూసి శిష్యులు ఆశ్చర్యపోగా యేసు ప్రభు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. మీరు విశ్వాసము కలిగి
సందేహ పడకుంటే ఈ కొండను చూచి నువ్వెత్తబడి సముద్రంలో పడవని చెప్పినట్టు పడుమని చెప్పినను అలాగే జరుగును అనన్నారు. ఎంత గొప్ప మాట కదా! అవును ప్రియులారా, మీ జీవితంలో పర్వతములాగా నిలబడిన ప్రతి సమస్య మీ విశ్వాసపు మాట ద్వారా సముద్రములో పడిపోబోతుంది. ఎందుకంటే విశ్వాసముతో అడిగే ప్రతి ప్రార్థన పరలోకపు తలుపులను తెరుస్తుంది. ఈ మాటలను ఈరోజు మీ ఆచరణాత్మక జీవితానికి అన్వయించుకోండి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఉదయాన్నే మీరెలాంటి సమస్యలతో లేచారు? ఉద్యోగము ఊడిపోతుందనేమోనన్న అస్థిరత మిమ్మల్ని భయపెడుతుందా? నెల తిరిగేసరికి కట్టాల్సిన అప్పుల భారాలు, ఇంటి అద్దెలు మీ నిద్రను పాడు చేస్తున్నాయా? వ్యాపారంలో నష్టాలు వచ్చి సమాజంలో తలదించుకోవలసిన పరిస్థితి వచ్చిందా? లేక కుటుంబంలో నిత్యము గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, బిడ్డల భవిష్యత్తు గురించిన ఆందోళన మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? అయితే నా మాట వినండి. ఆనాడు ఫలించని అంజూరపు చెట్టులాగా మీ జీవితము ఈరోజు ఎండిపోయినట్లు అనిపిస్తుందేమో. ఏ ప్రయత్నము చేసినా ఫలము దక్కడము లేదని, మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని మీరు ఏడుస్తున్నారేమో. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని వాగ్దానము మీ దగ్గరకు వస్తుంది. మీ సమస్య ఎంత పెద్దదైనా, మీ అప్పుల కొండ ఎంత ఎత్తైనదైనా విశ్వాసముతో మీరు దేవుని వైపు చూస్తే ఆ కొండలు కరిగిపోతాయి. పర్వతాల వంటి సమస్యలను చూసి భయపడకండి. ఎందుకంటే వాటిని శాసించే అధికారమున్న దేవుడు ఈరోజు మీతో ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా ఈరోజు మీ జీవితంలో ఉన్న సమస్త నిరాశను, ప్రతికూల ఆలోచనలను తీసివేయండి. నా వల్ల కాదు అనే మాటను మీ నోటి నుండి రానివ్వకండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని ధైర్యంగా చెప్పండి. ఈరోజు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలములో దేవుని కృప మీ వెంట ఉంటుంది. కాబట్టి దేవునిపై ఉంచిన నమ్మకము ఏనాటికి మిమ్మల్ని సిగ్గుపరచదు. ప్రియులారా, మీకొక చిన్న కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒక గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. చేసిన అప్పులు కొండలాగా పెరిగిపోయాయి. ఆఖరికి ఇంట్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది. రాత్రంతా అతనేడుస్తూ, దేవా, నా జీవితము ముగిసిపోయింది. ఇక నాకే దారి లేదు అని అనుకున్నాడు. ఉదయాన్నే లేచి నిరాశతో కూర్చొని ఉన్నప్పుడు ఆయనకు పరిశుద్ధ లేఖన భాగములోని ఈ వచనము గుర్తుకు వచ్చింది. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మండి అని. అప్పుడు దొరికినవని నమ్మండి, అప్పుడు అవి మీకు లభించును అని. ఆ వ్యక్తి ఆ మాటను విశ్వాసముతో నమ్మి గట్టిగా పట్టుకున్నాడు. తన కంటికి ఏ దారి కనిపించకపోయినా మోకాళ్ళుని దేవునికి కృతజ్ఞతలు చెప్పడము ప్రారంభించాడు. తండ్రి, నా అప్పుల కొండ పెద్దదే, కాని నేనారాధిస్తున్న నా దేవుడవైన నీవు అంతకంటే పెద్దవాడివి అని విశ్వాసముతో ప్రార్థించాడు. సరిగ్గా అదే రోజు మధ్యాహ్నము ఆయన మునుపు ఎప్పుడో చేసిన ఒక చిన్న పనికి సంబంధించి రావలసిన బాకీ సొమ్ము అనుకోకుండా ఆయన చేతికి వచ్చింది. ఆ డబ్బుతో ఆయన అప్పు తీర్చడమే కాక ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి అతి కొద్ది కాలంలోనే 10 మందికి సహాయం చేసే స్థాయికి ఎదిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మీరు విశ్వాసాన్ని వీడకపోతే దేవుడు అసాధ్యాన్ని సాధ్యముగా మారుస్తాడు. ఎందుకంటే ప్రతి చీకటి రాత్రి ముగింపులో ఒక అందమైన ఉదయము వేచి ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు మీరు దేవుని మాటలను విన్నారు. పరిస్థితి ఏదైనా, ఎంతటి భయము మిమ్మల్ని పట్టిపీడిస్తున్నా
ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు మీ హృదయమనే ద్వారము వద్ద నిలబడి తడుతున్నాడు. అవును, లోకము మిమ్మల్ని త్రోసివేసి ఉండవచ్చు, నిరాకరించి ఉండవచ్చు, నీ వల్ల కాదు అని మనుషులు మిమ్మల్ని హేళన చేసి కూడా ఉండవచ్చు. కాని పరలోకపు తండ్రి మిమ్మల్ని చూసి చెప్తున్నారు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నిన్ను నేను విడువను, నిన్నేనాటికి ఎడబాయునని. మీ జీవితంలో ఎండిపోయిన అంజూరపు చెట్టు లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఆశలు అడుగంటిపోయి ఇక నా జీవితంలో ఏ వెలుగు లేదు అని అనుకుంటున్నారా? ఈ క్షణమే మీ సకల భారాలను, మీ పాపాలను, మీ ఆందోళనలను కలువరి శిలువ చింత పెట్టి దేవునికి మీ హృదయాన్ని సంపూర్ణముగా సమర్పించుకోండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఆధ్యాత్మిక సమర్పణ మీ జీవితానికి ఒక నూతన ప్రారంభము కాబోతుంది. కాబట్టి మీరున్న చోటునే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ చేతులెత్తి మీ హృదయ అంతరాల్లో నుండి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ క్షణంలో వాక్యాన్ని వింటున్న నా ప్రతి ఆత్మీయ కుటుంబ సభ్యునిపై నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి తండ్రి. అయా ఆర్థిక భారాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయి రాత్రంతా నిద్రలేక ఏడుస్తున్న వారి భారాన్ని తీసివేయండి. వ్యాధి బాధలతో, దీర్ఘకాలిక రోగాలతో, దేహంలో బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను నజరేయుడైన యేసు నామములో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కుటుంబ పోషణ కొరకు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతున్న నా ప్రియులకు నీ దివ్యమైన కాపలను ఉంచండి. సరిహద్దుల్లో అయ్యా మమ్మల్ని కాపాడుతున్న సైనికులను, పగలు రాత్రి కష్టపడి పంటలు పండించే రైతన్నలను మీ కృపతో ఆశీర్వదించండి. వివాహ సమయము దాటిపోయి మంచి సంబంధము కొరకు ఎదురుచూస్తున్న యవన బిడ్డలకు మార్గాలను సుగమము చేయండి. గర్భఫలములు లేక నిందలు మోస్తున్న తోబుట్టుల గర్భాలను తెరిచి ఆనంద బాష్పాలు దయచేయండి. విరిగిపోయిన కుటుంబాలను, మనస్పర్ధలతో విడిపోయిన భార్యాభర్తలను నీ ప్రేమతో మళ్ళీ ఒకటి చేయండి. ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని నీ నూతన ఆశీర్వాదాలతో దీవించండి. అయా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈరోజు మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా, ఈరోజు వారు అడుగుపెట్టే ప్రతి పనిలోనూ విజయాన్ని చూడాలి. ఈ అడ్డంకి వారిని ఆపలేకపోవాలి. నీ ప్రశాంతత, నీ దివ్యమైన ఆశీర్వాదము వారి కుటుంబాలను నింపాలని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజును దేవుని ధైర్యముతో, భయము లేని హృదయంతో ఎదుర్కొండి. విజయము మీదే అవుతుంది. ఈ వాక్యము మీ హృదయానికి ఊరటనిచ్చి మీలో విశ్వాసాన్ని నింపిందని నేను నమ్ముతున్నాను. ఈ అద్భుతమైన సందేశము మీతోనే ఆగిపోకూడదు. వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆమెన్ అని టైప్ చేయండి. ప్రియులారా, కనీసము 3 వ్యక్తులకు, నిరాశలో ఉన్న మీ స్నేహితులకు లేదా బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ సందేశాన్ని షేర్ చేసి దేవుని సువార్తను వ్యాప్తి చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థన అభ్యర్థనలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా పంపండి, లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాను. ప్రియులారా, రేపటి ఉదయకాల సందేశంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం నుండి రాజు తన కుమారుని పెండ్లి విందు కొరకు చేసిన పిలుపు మరియు ఆ దివ్యమైన ఆహ్వానము వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల గురించి లోతుగా ధ్యానించబోతున్నాం. ఆ అద్భుతమైన ఆశీర్వాదాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు దేవుని సమాధానము, దేవుని కృప
మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.